టైటిల్ అబ్జర్వ్ చేస్తే నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు నిన్న మొదలుపెట్టిండు. మొదలు పెడతాం నాకు తెలిసి 10 గంటల 30 నిమిషాలు అనుకుంటున్నా గుర్తు నిన్న చదివిన దాని ప్రకారం. కానీ మన లైవ్ మనం నిన్న ఛానల్లో చూసిన దాని ప్రకారం కూడా 10 గంటల 34 నిమిషాలకు లేదా 35 నిమిషాలకు స్టార్ట్ అయింది. ఒక 5 నిమిషాలు లేట్ అయింది. 5 నుంచి 4 నిమిషాలు. 5 నిమిషాల నుంచి 4 నిమిషాల మధ్య గ్యాప్లా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఆ 4 నిమిషాల సమయం ఎట్ట దొరికింది అనేది విచిత్రమైన ప్రశ్న. రేవంత్ రెడ్డి గారి చేతిలో అసెంబ్లీ ఉండదు. స్పీకర్ గారి చేతిలో సమయం నిర్ణయించబడితే ఆయన ఏం చేయాలి ఏ కదా ఆయన షెడ్యూల్ మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది టైమింగ్ అనేది. సో బరాబరి ఆయన 10 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీ అంటే ఆ పాటికి అందరు రావాలి, వచ్చి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ విచిత్రం ఏంటంటే 10 గంటల 40 నిమిషాలు 10 గంటల 34 35 నిమిషాలకు స్పీకర్ గారు వచ్చారు. ఈ 3-4 నిమిషాల గ్యాప్లో రేవంత్ రెడ్డి ఒక మన నక్కేషం వేసింది. మనందరికీ దొంగ నక్క అంటారు దాన్ని, మామూలు నక్క కూడా దొంగ నక్క వేసాలు వేసింది. ఇగో వెనకటికి ఓ సామెత ఉన్నది, బయటనేమో పులి అట, లోపలికి వచ్చినాకనేమో పిల్లి అట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి గట్టినే కనిపిస్తాను. ఇప్పుడు నేనేదో మంచోని పెద్ద సుధపూసను, నన్ను జనాలు నమ్ముతారు, నీ పెద్ద పద్ధతులు అనుకుంటారు అని చెప్పేసి అనుకుంటాడు. వాస్తవమైన విషయం ఏంటంటే ప్రజలకు తెలుసు రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందనేది. కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోయిన మరుక్షణమే రేవంత్ రెడ్డి ఎక్కగానే ఆయన నడులు కింద పడడు, హాస్పిటల్ పడడు అని అవమానించుకుంటా చూసినవా కేసీఆర్ నువ్వు స్ట్రెచ్చర్లో వండుకున్నావు, నేనేమో ముఖ్యమంత్రి అని చెప్పేసి పలకరించి వస్తాను పోయినా అని వెకిలి చేష్టలతో ఏబీ ఇంటర్వ్యూలో మాట్లాడి మన రాధాకృష్ణ గారితో. కానీ పోతప్పుడేమో వినయానికి పెట్టింది పేరుగా పోయి కేసీఆర్ గారు ఆరోగ్యం ఎట్లా ఉంది అంటే ఏషాలు వేసింది మనందరం చూసేందుకు. కానీ కడుపులో ఉన్న విషయం ఏమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కాడ బయటపడ్డది. తర్వాత ఎన్నోసార్లు నీ సాగు కోరుకొని నువ్వు చేస్తావు, ఊరేసుకొని చేస్తావు, ఇలా దూకుతావు, అలా దూకుతావు, నువ్వు ఫామ్ హౌస్లో నాశనం అయిపోతావు, ఇట్లా ఎదురొచ్చిన సాపలకు వచ్చిండు. కానీ మంది చూడ ఎత్తులకు మాత్రం పోయి హాస్పిటల్ పోయి పలకరించింది. సేమ్ అదే కార్యక్రమం మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత రిపీట్ అయింది. అంటే కేసీఆర్ చూస్తేనే ఫీల్ అవుతాడు, జనం కాడికి పోతేనే పులి అవుతాడు. ఇది ఎసవంటి పులి. ఈ దొంగ నాటకాలు, దొంగ నక్కేశాలు ప్రజలు గమనించారు అనుకోవడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వం. ప్రజలు గమనిస్తారు బరాబర్గా. సో ఒకసారి విషయం ఏదైనా చెప్తా. సో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నక్క అవతారం ఎత్తింది. నాకు తెలుసుగా దేవుళ్ళకి ఇదొక అవతారం అదొక అవతారం ఉంటుంది. సో అట్లా రేవంత్ రెడ్డి అవతారం నిన్న నక్క అవతారం అనిపించింది. అన్న పులి కాదనమాట, నిన్నటి వరకు నక్క అయిండు. ఆ దొంగ నక్క ఏం చేసినా ఒకసారి చూడ్రి. ఇప్పుడు 10 గంటల 34 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పుడు 10 గంటల 34 నిమిషాలకే కెమెరాలు ఆన్ అవుతాయి. సో ఎప్పుడైతే అసెంబ్లీ స్పీకర్ గారు వచ్చి కూర్చొని షురు అంటారో షురు అవుతుంది. కానీ ఈ 3-4 నిమిషాల గ్యాప్ లా రేవంత్ రెడ్డి దొంగ నక్క లెక్క పోయి కేసీఆర్ ముందర ఇనమా ఏదైతే ప్రజల లోపల వ్యతిరేకత తెచ్చి ఇగో రేవంత్ రెడ్డి బూతులు తప్పి ఏం తింటాడు, నా సాగు కోరుతానని ఏదైతే కేసీఆర్ ప్రజాక్షేత్రంలో నిలబెట్టి కడిగే ప్రయత్నం చేసిండో, అరే ఇన్ని రోజులు తిట్టినాయి మొత్తం రూపుమాపిపోవాలి, జనం మొత్తం రేవంత్ రెడ్డి చూసి రా అబ్బా ఇంత మంచోడు రా రేవంత్ రెడ్డి అని అనుకోవడానికి దొంగ నక్క వేషం వేసిండు. నిన్న దొంగ నక్క లెక్క స్పీకర్ ని కంట్రోల్ చేసి స్పీకర్కి ఒక 3-4 నిమిషాల సమయం లేటుగా వచ్చేటట్టు చేసి దొంగ లెక్క దొంగ కెమెరాలు ఆన్ చేసుకొని ఆ దొంగ కెమెరాలకు వెళ్ళి ఈ ఫోటో కొడతానికి ఈ ఏషియన్ నడిపించి అన్నగారు ఏం చేసారు, కేసీఆర్ గారికి పోయి బాబుర్రా సార్ అని ఇట్లా చేయి పెట్టి ఆయన ఏమంటే ఈ కలిసిన చర్యని కాదనట్లేదు, కానీ కలిసిన దాని వెనుక కుట్ర దొంగ నక్క అంటున్నారు. ఆ దొంగ నక్క కేశం గురించి మాట్లాడుతున్నారు. దొంగ నక్క లెక్క కెమెరాలు ఆన్ చేయించుకొని ఓ పరమానంద శిష్యులు 3 వెనకంగా వేసుకొని ఈయన గారు ఆయన కాడికి పోయి చేయించి ఇప్పుడు ఓ లత్కోరు గారు ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడితే ఇప్పుడు ఛానల్ మళ్ళీ ఎఫెక్ట్ ఒక 10 రోజుల దాకా ఓపిక పట్టింది. ఆ లత్కోరు గారితో ఇప్పుడు ఏం చేసిర్రు, ఆడేం బీసీ అంటాడు, ఇగో చూసిర్రా ఎలమతోరా రెడ్డితోరా కలుసుకుర్రు మనం బీసీ అంటాడు. ఎందుకంటే అది కాంగ్రెస్ బీసీ కావచ్చు, రేవంత్ రెడ్డి బీసీ కావచ్చు. సో వాడేమో ఆ ఏసీ ఇస్తాను. అన్నగారు ఏం చేసిర్రు చూసిరా, రేవంత్ రెడ్డి ఎంత మంచోడు రా, చూసిరా కేసీఆర్ రాగానే బయట 100 తిట్టని రా, చూసిరా రాగానే ఎమ్మటి పోయి పలకరించిన రాజిరా నాయకుల లక్షణం అని దొంగ నక్క కథలు వాడటానికి ఇప్పుడు నడిపించరు. మళ్ళా ఇప్పుడు నిజంగా నీ మనసులో అదే ఉన్నప్పుడు ఫోటోలు దేవిటికి దొంగ కెమెరాలతో ఫోటోలు ఎట్లా?
కెమెరాలు ఆన్ కాలే, లైవ్ స్టార్ట్ కాలే, మీరు దొంగలు ఎక్కడ తీసారు? స్పీకర్ గారిని ఎట్లా కంట్రోల్ చేశారు? ఎట్లా 3-4 నిమిషాలు తేడా వచ్చింది? ఆ 3-4 నిమిషాల గ్యాప్ లో దొంగ లెక్క పోయి చేతులు ఇచ్చి ఆయన లేవంగానే ఆ బొమ్మలు కొట్టుకొని సుశీరా రేవంత్ రెడ్డి పెద్ద పత్తిత్తాన్ని చూపించుకొని ఈ ఎవరికా మీ వేషాలు పాడుగాను. జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటారా? జనాలు తెలియదు అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి ఎసవంటి లంగపాలు చేసే పటపగడీలు 50 లక్షలు ఇచ్చి దొరికిన దొంగవు నువ్వు. నీకు ఎంత మంచి దొంగ వేషాలు వస్తాయో తెలియదా లోకానికి? దొంగ లెక్క నక్క లెక్క పోయి చేతులు ఇచ్చి దాన్ని బోటలు కొట్టుకొని బయటకు వచ్చి నేను పత్తిత్తునని చెప్పుకుంటున్నాను. నేనేమంటున్నా, నిజంగా నువ్వు అసవంటి మంచోడిగా అయితే నిన్న కాక మొన్న సాగు కోరితి ప్రజలకు పోయి రాను మురితివి. ఇక నేను కడిగేస్తా, పొడిగేస్తా, కేసు పెడతా, మధ్యేస్తా, ఇజ్జతని ఎదురొచ్చిన లంగ కథలు పడుతుంది. లాస్ట్కి వచ్చినాక పోయి చేతులు ఇచ్చి నేను పత్తిత్తునంటే అంటే ఇప్పుడు కేసీఆర్ ఏ తప్పు చేయలేని ఒప్పుకున్నట్టు చెప్పి మరి కేసీఆర్ ఏ తప్పు చేయలేదు, అన్ని లంగాపాలు నేనే చేసిన. కాకపోతే మరి తప్పదు కాబట్టి నేను మరి కేసీఆర్ పేరుపోతే నాకు బతుకులేదు కాబట్టి మరి నేను పోయినా అట్లా చెప్పినా అయిపోతుండే. బయటకు వచ్చే మళ్ళీ ప్రేరాపలు ఆ దొంగ కాంగ్రెస్ మీడియా సోషల్ మీడియాతోని ఇక మళ్ళీ అవాకులు సేవాకులు మరి నిన్ను ఓడిచి అయ్యేవన్నాడు. ప్రజా వ్యతిరేకత కట జడిసిందంట, పాడు భాషపై ప్రాయశ్చిత్తం చేసుకున్నంట. ఉద్యమ నేత వద్దకు వెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంట లేచి ప్రతి నమస్కారం చేసిన కేసీఆర్ అంట. అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కృతమైన అనుభవం, ఆవేశాల వ్యత్యాసం ఇక నిమిషాల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. సో ఫస్ట్ అన్నం పోయిండు, పత్తి తేసం వేసిండు, ఆ ఏషాన్ని పూటలు తీసుకుండు. ఇంకా చూసిర్రా రేవంత్ రెడ్డి మంచోడు, కేసీఆర్ కాడికి పోయిండు. మా బయట 100 తిట్టని బై కనపడంగానే దండం పెట్టిండు. ఇంత మంచోడు దొరుకుతాడా అని అంతట్టు నాటకం వేసిండు. నాటకం వెంబటి 2 నిమిషాలకే సీన్ రివర్స్ అయింది. ఆ బొమ్మ తీసింది వానికి తెలియదు, దొంగ లెక్క బొమ్మ తీసిరు. ఆ బొమ్మ తీసి కాంగ్రెస్ సోషల్ మీడియాకి ఇచ్చారు. కాంగ్రెస్ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్టులు మొదలు పెట్టింది. ఇక ఏమిటికి ఇది మన్న గాయాలనే పోతే హాస్పిటల్ ఉంటే పోతే పలకరిస్తే బయటకు వచ్చి లంగాలు అత్తుకోరు మళ్ళీ మారుతుంది. మళ్ళీ ఇప్పుడు పోతే మందరిస్తే మళ్ళీ లంగాలు అత్తుకోరేసాలు ఎత్తుటివి. నువ్వు చేయకనే నవ్వుకోవాలి. మంది చూస్తేనేమో మంచోడట, ఇంట్లో చూస్తేనేమో దొంగోడట. గందకే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి వ్యవహారం. ఇక నిమిషాల వ్యవధిలో సీన్ రివర్స్ అయింది. అపార్థాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ అల్ప బుద్ధి చూపించింది స్పాట్ల. సెకండ్స్ లో మళ్ళీ ఏం గ్యాప్ కూడా లేదు. సెకండ్స్ లో ఏమంటే అవతారం ఎత్తిరు, అవతారం మార్చేసిరు. ఫస్ట్ పులి అవతారం, తర్వాత నక్క అవతారం, తర్వాత దొంగ అవతారం. ఇట్లా అవతారాలు మార్చేసి మీ మంచోళం అని కలరింగ్ ఇస్తారు. సో ప్రజలు న్యాయ నిర్ణేతలుగా మీరు డిసైడ్ చేయరు. రేవంత్ రెడ్డి దొంగ లెక్క కలిసిండా, మంచోళ్ళ లెక్క కలిసిండా? లేదు, ఒకవేళ మంచోళ్ళ లెక్క కలిస్తే ఎందుకు ఫోటోలు కొట్టిండు, ఎందుకు స్పీకర్ గారు లేటుగా వచ్చిరు? అందరూ వచ్చిన తర్వాత వచ్చే స్పీకర్ గారు రేవంత్ రెడ్డి వచ్చి ఆయన చేయించి ఎక్కడక్కడ అయిపోయినాక ఎందుకు వచ్చిరు? దీని వెనకంగా ఉన్న సారాంశం ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ప్రజలు తెలుసుకోవాలి. సో దయచేసి ఇలాంటి కుట్రలను, ఇలాంటి దొంగ వ్యవహారాలు, ఇలాంటి లంగ వ్యవహారాలను చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట. ఈ దిట్ట కలిగిన మూతవరి కలిసినోడు కలిసిండు, దొంగ ఫోటోలు తీసినోడు తీసిండు. మళ్ళీ బయటకు వచ్చి ఎమ్మటే ఎందుకు నెగిటివ్ ప్రచారం చేయాలి? దానికి నిలువని ఉండాలి కదా. పొద్దున్న ఊక ముందుకే చెడిపోతే ఎట్లా? అప్పుడే జరిగింది మళ్ళీ అప్పుడే మాట మారిస్తే ఎట్లా? సో ఇది రేవంత్ రెడ్డికి వెనతోని పెట్టిన విద్య అనమాట. సో అన్న కలిసిండు, వేసాలని వేసిండు. అలా కొడుకు ఏమంటాడు ఒకసారి చూడు, నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలంటాడు. మన చేతలు చేయడం సరిపోదు, నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలి. అసెంబ్లీ బయట కూడా మాటల్లో సంస్కారం కనపడాలి. అసెంబ్లీలో కథలు పడడానికి సరిపోదు ఇదా. సో బయట కూడా ఇదే బుద్ధి ప్రవర్తించాలి. విమర్శ, ఖండన రెండింటినీ హుందాగా స్వీకరించాలి. నన్నేమన్నా పట్టించుకోను, నా తండ్రిని అంటే మాత్రం ఊరుకోను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేసిండు, సర్పంచ్ ఫలితాలే కాంగ్రెస్ కు రెఫరెండం అంటాడు. ఇక రేవంత్ పాలనను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు, డబ్బుల కోసం జిహెచ్ఎంసీని విభజిస్తున్నారని చెప్పేసి ఈ రాజకీయ ప్రసంగాలు చేసిండు. సో నన్ను ఏమన్నా ఊరుకుంటా, నువ్వు ఎదురొచ్చిన తిట్టు నువ్వు ఎన్ని మాటలు అన్నాను నేను భరిస్తా, కానీ నా తండ్రిని అంటే మాత్రం కొడుకుగా నేను ఊరుకోను అని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్పాడు. ఎందుకంటే వేసమే ఒక తీరు ఉన్నది, చేసే నాటకమే ఒక తీరు ఉన్నది, కానీ కడుపులో ఉన్న విషయం ఏమో ఇంకో తీరు ఉన్నది. ప్రజలకు కనిపిస్తానికి ఒకటేస్తాడు, లోపల ఉండేది ఒకటి ఉంటుంది. ప్రతిసారి సానుభూతి చూపించడం, మంచోని అవతారం ఎత్తడం, మళ్ళీ బయటకు వచ్చి లంగ మాటలని మాట్లాడడం. ఇప్పుడు ఇంత చేసింది కదా, రేపు ఎన్నో సభ దొరుకుతుంది. చూసినావా అనే నీ కాడికి వచ్చిందా,
అది నేను నా ప్రజా పరిపాలన పత్తి దేశం ఎత్తాడు. కానీ మనిషిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతాడు రోజు రోజుకు, మానవ విలువలు ఫెయిల్ అవుతాయి. ఇక మళ్ళీ ఈ డ్రామాని మొత్తం ఒక కుక్కకి ఇచ్చిండు. ఇప్పుడు మలేషియా అన్న కుక్కకు ఇప్పుడు అదంతా డ్రామా కాపీ మొత్తం ఇచ్చిండు. ఇక వాడు నిన్న సాయంత్రంకి వెళ్ళి మొదలు పెట్టిండు. ఇక చూసిర్రా ఎలవాయన రెడ్డి ఆయన కలుసుకురు, బీసీలు కలుసుకుర్రా, బీసీలు కలవాలి, ఎలమోలు రెడ్డి వాళ్ళు ఇది తిట్టుకున్నా లోపల ఒక చేయను, నీ బతుకులమ్మా అని వాడు రాజకీయాలు ఇట్లా ఉండాలిరా నాయన, వెనకట్లు ఉన్నాయిరా నాయన, నియాసం వంటి లంగరు అంతా ఆగం చెప్తారు కానీ సో అది ఉండాలి. కాకపోతే నిజాయితీ కూడా ధర్మం కూడా లంగ వ్యవహారం ఉండొద్దు, దొంగ వ్యవహారం ఉండొద్దు. మంచి పద్ధతిగా ఒక పని చేసినట్టు దానికి విలువ నిలబెట్టుకోవాలి. ఒక పని మంచి పని చేసే దానికంగా లంగ పనులు మళ్ళా దొంగసాటుగా చేస్తే ప్రజలు గమనిస్తూనే ఉంటారు. దొంగలకు సర్ది కడతాడు రేవంత్ అన్న. ఇంతవరకు నిన్న ఈ పోటుకు సంబంధించిన సారాంశం ఇది. నమస్తే తెలంగాణ రాసిన సారాంశం.